అటువైపు వెళ్ళడం జరిగింది. అండర్ గ్రౌండ్ అయిపోయారు. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పార్టీలో ఒక దళం మెంబర్, కుంటా దళంలో ముందు సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో అతన్ని పంపించడం జరిగింది. అక్కడి నుండి గోపన్న దళం మరియు రామన్న స్క్వాడ్ దండకరణ్య ఏరియాలో ఈయన పనిచేయడం. 1986లో హైదరాబాద్ సిటీలో సిటీ ఆర్గనైజర్గా పనిచేసిన తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో డెన్ కీపర్, బెంగళూరు సిటీలో డెన్ కీపర్గా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్లో దండకరణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మావోయిస్ట్ పార్టీలో అక్కడ దాంట్లో చేరి ఈ అన్నిట్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా ప్రమోషన్ ఇవ్వడం, నాగ్పూర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీంలో 4 సంవత్సరాలు పనిచేయడం, 2005లో జార్ఖండ్కి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్ 2006లో అక్కడ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగించడం, 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం సెంట్రల్ కమిటీ మెంబర్గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మెంబర్గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించడం, సెక్రటరీగా పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్స్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె 1st క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పస్నూరి నరహరిని 1986 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్, సౌత్ బస్తర్ తర్వాత జార్ఖండ్కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక సభ్యురాలుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ మెంబర్గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది.
అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్ బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన క్యాడర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, మహబూబ్ నగర్ జిల్లా